గాది సాయికృష్ణ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. గాది సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైసీపీ నేతలు 20 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. వడ్డేశ్వరంలో ఉన్న తన సోదరుడిని నివాసంలో ఉన్న సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని వైసీపీ నేతలు సోమవారం పరామర్శించారు. వైసీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, తోట త్రిమూర్తులు, సింహాద్రి రమేష్ సహా మరికొంతమంది నేతలు విజయలక్ష్మిని పరామర్శించారు. సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 20 లక్షల విలువైన డీడీని ఆమెకు అందించారు. అధైర్యపడవద్దని, న్యాయం జరిగే వరకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని సాయికృష్ణ తల్లికి ధైర్యం చెప్పారు. మరోవైపు గాది సాయికృష్ణ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో వైసీపీలోని 40 మంది కాపు నేతలు కలిసి ఒక్కొక్కరు 50,000 చొప్పున 20 లక్షలకు సమకూర్చుకుని ఆ కుటుంబానికి అందించినట్లు మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గాది సాయికృష్ణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సాయికృష్ణపై పోలీసులు రౌడీ షీట్ ఉంది. ఈ క్రమంలోనే మార్కాపురంలో ఉన్న తన కొడుకును కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారని, ఆ తర్వాత కొన్ని రోజులకు సాయికృష్ణ కనిపించకుండా పోయారంటూ విజయలక్ష్మి ఆరోపించడం అప్పట్లో సంచలనం రేపింది. దీనిపై ఆమె న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. ఈ క్రమంలో కేసు తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇక ఈ అంశంపై దర్యాప్తు జరిపిన సిట్ అధికారులు సాయికృష్ణ లాకప్ డెత్ అయినట్లు గుర్తించారు. దీనికి కారణమయ్యారంటూ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐగా ఉన్న నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. మొత్తం కలిసి 20 లక్షలు. మేము అందరూ వచ్చిద్దాం అనుకున్నాం. రాజకీయ చేసి 40 మంది 50 మంది వచ్చి ఒకటి ఎంతో నేను రాజకీయ అందువల్ల నలుగురు